హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన నామినేషన్లు మామూలుగా లేవు. స్పెషల్గా శ్రీజ నామినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. పేజ్ టు పేజ్ రాసుకున్న ఒక పేపర్ అయితే నిండిపోయింది. చూద్దాం అసలు దమ్ము శ్రీజ దుమ్ము అయితే లేచిపోయింది. నామినేషన్లా వచ్చేసింది. రీఎంట్రీ నామినేషన్ మనం ఎన్నో రోజుల నుంచి మనం కొన్ని రివ్యూలు చేసినాం, వీడియోలు సేమ్ యాజ్ టీజ్ అలానే జరిగింది. దమ్ము శ్రీజ వచ్చేసింది, దుమ్ము లేచిపోయింది. మొత్తం పెంట పెంట చేసి పడేసింది నామినేషన్ మొత్తం. ఓవరాల్ నామినేషన్ లో ఇవే హైలైట్. అసలు హైలైట్ సబ్జెక్ట్ అంతా మాట్లాడుకుందాం, ఓకేనా. నిప్పి పెట్టేసింది, పెద్ద మంట లేపింది. ఎవరికి? మాధురికి, రీతుకు. కళ్యాణ్కి ఎంత బుద్ధి చెప్పింది, మరి చేంజ్ అవుతాడా లేదా తెలియదు. అసలు అతని గురించి అయితే ముగ్గురు, ప్రియా వచ్చింది, మనీష్ వచ్చిండు, శ్రీజ కూడా వచ్చింది. ప్రియానేమో సపోర్ట్ చేసింది, మనీష్ ఏమో హింట్స్ ఇచ్చిండు ఎట్లా ఆడాలనేసి. కానీ శ్రీజ మాత్రం అతని స్పేస్ ను దక్కించుకోవడానికి వచ్చింది. అంత మంచిగా బుద్ధి చెప్పింది. చూద్దాం అసలు శ్రీజ ఏంది, ఎట్లా నడిపింది, అసలు పెంట ఎట్లా మొదలైంది, మంట ఎట్లా పెట్టింది, నిప్పురవ్ ఎట్లా పెట్టింది అనేసి మనం ఓవరాల్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, ఓకేనా. లైక్ చేశారా బ్రో? మీరే చేయకుండా చేయండి, ఓకే. అయితే శ్రీజ వచ్చింది. శ్రీజ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్టే సంజనను సెకండ్ ఇచ్చింది. సెకండ్ ఇవ్వ, సారీ మీరు సెలబ్రిటీ కదా, సెకండ్ ఇవ్వద్దు అంటే. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఎవరితోని, దివ్యతోని, వాళ్ళతోని క్లాస్ ఆడాలి, మాస్ ఆడాలి అన్నట్టు, అంటే సెలబ్రిటీ క్లాసు, కామనర్స్ మాస్ అన్న పాయింట్ ఆఫ్ మళ్ళీ తీసుకొచ్చింది శ్రీజ, ఓకేనా. తర్వాత మళ్ళా మాధురి 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 బావురారా మాధురి మాధవి, నీ పేరు తెలుసుకున్న బయట, నీ పేరు ఎవరికి తెలియదట, అంటే నీ పేరు కూడా ఎవరికి తెలియదట, తెలుస్తుంది అనేసి మాధురిని గెలికింది. ఆల్మోస్ట్ ఈ శ్రీజను చూస్తుంటే మాధురిని గెలకనికే వచ్చిందేమో అనిపించింది. స్టార్టింగ్ వచ్చుతోనే పెట్టేసింది. చాలా మందికి నీ పేరు చాలా మంది తెలియదు బయట అనేసి శ్రీజ మాధురి గారు అంటుంది, మాధురితో అంటది. తర్వాత మళ్ళీ బాండ్స్ ఎలా ఉన్నాయి, మీరు బిగ్ బాస్ హౌస్ కు గేమ్స్ ఆడడానికి వచ్చిరా, బాండ్స్ క్రియేట్ చేయడానికి వచ్చిరా అనేసి మాధురి గారితో అంటారు. మాధురి నుండి బాండ్స్ పెట్టుకోనికి వచ్చినాం అని. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికి స్టార్టింగ్ నుంచి పడదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి నుంచి, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి నా పేరు తెలియదంట శ్రీజతో గొడవ పెట్టుకుంది. అసలు అందరికి పేర్లు తెలవాలని రూల్ ఏం లేదు కదా, తెలియకుండా తెలియదు అని చెప్తారు. ఆ కోపంతో శ్రీజను ఆ బెలూన్ కట్ చేసి ఎలిమినేట్ చేసిరు. ఆ కోపం మళ్ళీ ఇక్కడ రీక్రియేషన్, ఓకే. ఇమాన్యుయల్ తో కూడా అంటది, నువ్వు ఇమాన్యుయల్ నామినేషన్ లో సేఫ్ నామినేషన్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ పక్కన పెట్టు అనేసి అంటారు. నిజానికి కూడా ఇమాన్యుయల్ మొన్న జరిగిన నామినేషన్ లో సేఫ్ గేమ్ ఆడింది 100%, ఓకే. ఆల్మోస్ట్ అందరినీ గెలికింది శ్రీజ. రామును కూడా, రాము ఎట్లా ఉన్నావు, ఓకేనా అంటే ఓకే, నువ్వు ఎవరు ఏం చెప్పినా ఓకే అంటావు, నీ గేమ్ కనిపిస్తలేదు, అవసరం నువ్వు కనిపిస్తలేవు అనేసి రామురాతో అంటావు. తనుజ నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నాయా, పార్ట్స్ బాగున్నాయా, నీ కోసము నీ క్యారెక్టర్, అంటే నీ క్యారెక్టర్ గురించి మాట్లాడిన వారితోనే నువ్వు రాజు అని తిరుగుతా ఉన్నావు, బాండింగ్స్ పెట్టుకున్నావు, ఏంది నీ ఆట. తనుజ నిన్ను ఒక అక్క అని పిలవాలనిపిస్తుంది, కానీ అక్క అని పిలిచిన తర్వాత నీతో పాటు ట్రోఫీకి పోతే అక్క అన్నావు కదా, ట్రోఫీ కూడా అంటావు కదా, అంత బాండింగ్స్ ఉన్నాయి కదా, అందుకే నేను అక్క అని కూడా పిలవ. శ్రీజ అంటది, నువ్వు అసలు సపోర్ట్ చేయండి, ఏమి ఆడవా నువ్వు అంటే. తనుజ కూడా ఏం సపోర్ట్ చేసినాడు అసలు. తనుజకు స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు బాండింగ్ త్రోలో సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. శ్రీజ అంటాడు, కెప్టెన్సీ టాస్క్ లా నేను ఆడపిల్ల, నీకు తర్వాత కెప్టెన్సీ ఛాన్స్ తీసుకో నాకు ఇవ్వు అనేసి అడగలేదు. ఇమాన్యుయల్ అడిగింది, 100% అడిగింది. ఆడపిల్ల అని అంటే కాదు, అమ్మాయి అంటే ఒప్పుకుంటుంది. ఆడపిల్ల అంటేది, అమ్మాయి అంటేది కదా. తనుజ నిజంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటేనే వచ్చిర్రు. అసలు ఎవరెవరు సపోర్ట్ చేశారు అంటే, బర్నీ గారు సపోర్ట్ చేసినారు, కళ్యాణ్ సపోర్ట్ చేసినది, ఇమాన్యుయల్ సపోర్ట్ చేసినాడు. అసలు ఇమ్యూనిటీ టాస్క్ లో శ్రీజ కూడా సపోర్ట్ చేసింది. అవన్నీ చెప్పేస్తుంది, నీకు ఎవరెవరు సపోర్ట్ చేసారు అవన్నీ చేసి, ఓకే. తనుజ నేను కష్టపడి ఆడాను అంటే, నిజంగా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, తనుజ ఎప్పుడు కష్టపడి ఆడింది ఒకటి చెప్పండి పోయిన దాంట్లో.
కెప్టెన్సీ టాస్క్లో ఎక్కడ కష్టపడ్డది? ఫస్ట్ క్యాప్ తీసుకొని ఆడుంటే నిఖిల్ ఫస్ట్ క్యాప్ తీసుకున్నాడు, తర్వాత ఇమానుయల్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, లైన్ గా 3 సార్లు క్యాప్ తీసుకొని కష్టపడేది ఇమానుయల్ కదా. నువ్వేడ కెప్టెన్సీ టాస్క్ లో కష్టపడ్డావు? ఒక్క దగ్గర కష్టపడ్డావు. కెప్టెన్సీ కంటెండర్ కోసం నువ్వు దొంగతనం చేసినావు, అక్కడ కష్టపడ్డావు దొంగతనం దగ్గర. అంతేగా బ్రో, కెప్టెన్సీ టాస్క్ లో ఎక్కడ కష్టపడు? యాక్టింగ్ చేసినావు, చేసిన ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నా, నిఖిల్ సపోర్ట్ చేస్తున్నా అనేసి యాక్టింగ్ చేసిన తప్ప నువ్వెక్కడ కూడా కష్టపడలేదు. ఓకేనా? అయితే ఇవన్నీ చెప్తా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే శ్రీజ బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్, శ్రీజ నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు చేసేది ఏంది, నామినేషన్ అనేసి చెప్తాడు. అప్పుడు శ్రీజ కళ్యాణ్ పసాక్ కత్తితో పడొస్తుంది. కత్తితో పడొచ్చి ఒకటే చెప్తుంది, కళ్యాణ్ నువ్వు ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎందుకు అధైర్యపడుతున్నావు, ధైర్యం లేదా, దమ్ము లేదా? ఎందుకు అంటే నీ క్యారెక్టర్నెస్, అంటే నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్నెస్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. అంటే నీకు అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి వాళ్ళను నామినేట్ చేయకుండా సేఫ్ గేమ్ సంజయ్ ఎందుకు నామినేట్ చేసినావు? సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నావు? వాళ్ళు నీ క్యారెక్టర్ గురించి మాట్లాడారు కదా, వాళ్ళని నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి సేఫ్గా ఉంటున్నావు హౌస్లా, నీ ఒకరి చుట్టే తిరుగుతున్నావు, నీ గేమ్ అంతా, అసలు సంజయ్ ఎందుకు నామినేట్ చేసినావు అనేసి అడుగుతా. అయితే స్టోరీ ఏంటి అంటే వీడియో చూపించి మరీ నాగార్జున సార్ చూపించి చెప్పిండు, ఎవరు రమ్య అండ్ మాధురి గారు ఇద్దరు కలిసి అమ్మాయిల పిచ్చి ఉంది అని చెప్పేసి కళ్యాణ్తో మాట్లాడారు, కళ్యాణ్ గురించి మాట్లాడారు. అది వీడియో చూపించారు, ఆడియన్స్కి తెలుసు, రమ్యకి తెలుసు, కళ్యాణ్కి తెలుసు. ఓకే, తెలిసినప్పుడు కూడా నామినేట్ విషయంలో ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి నామినేట్ చేయొచ్చు కదా, చేయలేదు. మళ్ళీ ఇంకోటి ఇమాన్ దగ్గర తనుజను నామినేట్ చేస్తాను తీసుకొని మళ్ళీ అక్కడ కూడా సేవ్ చేసుకొని సంజన నామినేట్ చేస్తాడు. సంజన నామినేట్ చేసింది కూడా తుపాస్ రీజన్తో. ఇవన్నీ చెప్పేస్తుంది. చూడండి, నీకు దమ్ము లేదా అనేసి డైరెక్ట్ చెప్తుంది కళ్యాణ్తో. అప్పుడు కళ్యాణ్, నాకు ఇద్దరు ఆప్షన్స్ ఉన్నారు, ఒకరు అయేష, ఇద్దరు తనుజ. అయేషను ఆల్రెడీ రీతి చేసింది, తనుజను ఆల్రెడీ రమ్య చేసింది, అందుకే నేను చేయలేదు, అందుకే నేను సంజయని చేసినాను. మరి ఓకే, వీళ్ళిద్దరిని తెలిసి వాళ్ళిద్దరిని ఎందుకు చేయలే, సంజన మధ్యలో ఎందుకు వచ్చింది అనేది శ్రీజ అడుగుతుంది. ఓకే, కళ్యాణ్ మిస్టేక్ అయిపోయింది, నీ గురించి నీకు క్యారెక్టర్ లేదు అని మాట్లాడితే మిస్టేక్ అయిపోయింది అని చెప్తున్నావు కళ్యాణ్. ఏంటి నీకేమైంది అసలు? ఎంత ఎంత కొద్దిగా రేషం ఉండాలి కదా అట్లా మాట్లాడుతుంటే. వాళ్ళు నీ ఏంది నీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే. ఏవో కళ్యాణ్, నీ గ్రాఫ్ ఇట్లా తగ్గిపోయి మొన్న నామినేషన్లు అయితే తగ్గిపోయింది. ఓకే, చాలా సేఫ్ గేమ్ ఆడినావు, ఇద్దరు ఆప్షన్స్ ఉన్నారు, నిన్ను క్యారెక్టరైజ్ చేసింది ఇద్దరు ఉన్నారు, వాళ్ళను వీళ్ళని కాకుండా 50% సంజనం చేసినావు, అది తుపాస్ రీజన్తో. కళ్యాణ్ గ్రాఫ్ అయితే పడిపోయింది. ఓకే కళ్యాణ్, నాకు సారీ చెప్పారు, అందుకే నేను ఏం చేయలేదు, విషయం షార్ట్ అవుట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడన్నా ఏ ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ ఎక్కడన్నా చూసారా రమ్య అండ్ మాధురి గారు కూర్చొని గంటలు కూర్చొని సారీ చెప్పుకున్నారట? నాకైతే ఎక్కడ ఎపిసోడ్లోనైతే కనిపించలేదు మీరు గంటలు కూర్చొని సారీ చెప్పుకున్న ఎపిసోడ్. మీకు ఎక్కడ కనిపిస్తే చెప్పండి. అంటే కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అమ్మాయిల పిచ్చి అనే ఒక టాపిక్ ఇక్కడ ఏం తీయకు, హౌస్లో ఏం తెలియదు అని అనుకుంటారు. కానీ కళ్యాణ్, నువ్వు హౌస్లో మట్టికే చూస్తున్నావు, కానీ నీకు బయట నీ ఫ్యాన్స్ ఉన్నారు, జనాలు ఉన్నారు, ప్రపంచం అంతా చూస్తారు బిగ్ బాస్, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు? నీకు ఇప్పటికీ హౌస్లో తెలియదు అని ఫీల్ అవుతున్నావు అంతే తప్ప బయట చాలా మందికి తెలుసు కదా. అదే విషయం శ్రీజతో చెప్తారు, ఇక్కడ ఏం తీయక సబ్జెక్టు అనేసి. కానీ అక్కడ హౌస్మెంట్ తెలియదు కావచ్చు, కానీ బయట చాలా మందికి తెలుసు కదా ఆ విషయం, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం, తను మాధురి గారు, రమ్య గారు. ఓకే శ్రీజ, ఇక్కడ కాదు బయట తెలియాలి కదా. మీరు సారీ చెప్పి నేను చెప్పింది ఎక్కడనైతే కనిపించలేదు, నిజంగా మాకు కూడా కనిపించలేదు. ఓకే, కళ్యాణ్కి ఇచ్చి పడేసింది ఫస్ట్ నామినేషన్. సెకండ్ నామినేషన్ ఉంటాయి కదా, సెకండ్ కత్తి పట్టుకొని వస్తారు కదా, సెకండ్ కత్తి ఎవరికి ఇస్తారు అంటే పవన్ నుండి నాకు ఇవ్వంటారు, రాము నాకు ఇవ్వంటారు, ఇట్లా ఇమాన్యుల్ నాకు ఇవ్వంటారు. కానీ నిఖిల్ అడగడు. నిఖిల్ ఎందుకు అడుగు? ఆల్రెడీ నువ్వు ఎక్కడ కనిపిస్తలేవు అనేసి నాగార్జున గారే అన్నారు. ఎందుకు అడుగు అంటే నేను ఎక్కడ కనిపించలేదు అంటే ఎక్కడ కనిపించాలి, గొడవ పెట్టి కూడా కనిపిస్తానా,
కిచెన్ దగ్గర అమ్మాయిలతో మాట్లాడితే కనిపిస్తానా, ఆర్గ్యుమెంట్ చేస్తే కనిపిస్తానా? నువ్వు ఇస్తే నేను నామినేట్ చేస్తా అంటే రీజన్ ఏంటంటే రీజన్ ఉంది, ఇవ్వు అంటే ఇచ్చి పడేసి నిఖిల్ అయితే ఖాముష్ అయిపోయింది. అంటే శ్రీజ ఆల్మోస్ట్ అందరిని గెలికింది, దివ్య దగ్గర పోలేదు. దివ్య దగ్గరికి ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఇస్తుంది కదా. ఓకే, నిజంగా శ్రీజ మాత్రం దుమ్ము లేపేసింది. నెక్స్ట్ ఉన్నది ఇప్పుడు అంత కథ. శ్రీజ ఎవరికి ఇస్తుంది అంటే మాధురికి ఇస్తుంది. మాధురికి ఇచ్చి చూద్దాం ఎలా చేస్తుందో నామినేట్. బాండ్లు ఎట్లా కలుపుతుందో ఎట్లా చేస్తుందో అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు. అంత ముందుకే రీతుతోని మాధురి ఇద్దరు గొడవ పడ్డారు. ఆల్మోస్ట్ అదే జరిగింది. ఇక్కడ రీతు నామినేట్ చేసింది. నీ సపోర్టింగ్ వల్లనే వేరే వాళ్ళు కూడా నష్టపోతున్నారు అనేసి మాధురి అంట. అప్పుడు రీతు మరి నన్ను ఎందుకు మీ టీంలో తీసుకున్నారు? అప్పుడు మాధురి నువ్వు బ్యాడ్ పిచ్చింగ్ చేస్తున్నావు, అప్పటికి చెప్పినారు రీతును వద్దు, రీతు అంటే వేరే అపోజిట్ టీంకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు, అందుకే తీసుకోవద్దు, నువ్వు బ్యాడ్ పికింగ్ చేస్తున్నావు, నువ్వు పవన్ కు సపోర్ట్ చేస్తున్నావు అనేసి మాధురి అంటారు. రీతు నేను కంటెండర్ అయిన తర్వాత పవన్ కు సపోర్ట్ చేసిన. అయితే విషయం ఏంటి అంటే పైసలు డబ్బులు ఉన్న తర్వాత అప్పటికి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు మాధురి గారితో కూడా అడుగుతా డబ్బులు కావాలని, నన్నే అడుగుతున్నావా, మీకు సపోర్టింగ్ లేదా, అప్పటికి పవన్ కి ఇవ్వవా అని ఇంటి కూడా ఇచ్చింది మాధురి గారే. ప్రతి ఒక్కరిని కంటెండర్ అయినాక అడిగింది. కంటెండర్ అయినాకనే అతన్ని సపోర్ట్ వేరే టీం అయినా కానీ సపోర్ట్ చేసింది. అంటే ఆమె గేమ్ ఆడింది కంటెండర్ అయినాక, కాకముందు కాదు కదా. ఆ విషయం కూడా తీసింది. ఓకే, ఇద్దరి మధ్య చాలా గొడవ. అసలు యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎందుకు అయింది అంటే మాధురి గారి కట్అవుట్ మీద కిల్ అని రాశారు. అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే అప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు కదా, అర్జున్ అండ్ అమర్దీప్. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఈమెకు ఒక టాస్క్ ఇస్తారు. ఆమె కట్అవుట్ పైన కిల్ అని రాస్తే ఆమె డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. ఆమె రాస్తుంది. అది ఉద్దేశించుకొని మొన్న సండే రోజు అది నాజున్ సార్ చెప్పడంతో ఈమె మనసులో పెట్టుకొని ఇంత పెద్ద గొడవ పెట్టింది. ఆ గొడవనే ఇది అంత పెద్ద రాదంతం అయిపోయింది. వీళ్ళిద్దరి గదే కారణం. ఓకే, శ్రీజ ఉండి మధ్యాహ్నం మీకు 10,000 ఉన్నాయని తెలుసా అంటే అప్పటికి మాధురి గారికి తనుజకి ఇద్దరికి తెలుసు వాళ్ళ దగ్గర 10,000 ఉన్నాయని. 6,000 ఏమో డివైడ్ చేసి 4,000 వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అట్లా గేమ్ ఆడారు. అందుకే శ్రీజ కూడా చెప్పేసింది 10,000 ఉన్నాయి అప్పటికే అనేసి. శ్రీజ రీతు అనేది నేను అడిగినా కానీ చెప్పలేదు అనేసి. మాధురి నీ బ్యాండ్ పట్టుకొని ఆడుతున్నావు, మాధురి గారు రీతుతో నువ్వు బాండ్ పెట్టుకొని ఆడుతున్నావు హౌజ్లా అంటే అప్పుడు రీతు మాది బాండ. ఓకే, తనుజ బర్నిది బాండ్ కదా, తనుజ కళ్యాణ్ది బాండ్ కదా, దివ్య బర్ని గారిది బాండ్ కదా, ఇమాన్యుల్ సంజనది బాండ్ కదా, నువ్వు తనుజది బాండ్ కదా అనేసి నాది ఒకటే బాండ్, మీ బాండ్లు కావా అనేసి చాలా పెద్ద గట్టిగా ఇచ్చి పడేసి. అప్పుడు మాధురి గారు అందరిది ఫ్యూర్ బాండ్, నీది ఇన్ఫ్యూర్ బ్యాండ్, అందరిది హెల్తీ బ్యాండ్, నీది అన్హెల్తీ బ్యాండ్, నీది రాంగ్ బ్యాండ్ డిఫరెంట్, మా బాండ్ డిఫరెంట్. 24 గంటల హౌస్ లో ఒకటే దగ్గర ఉంటారు. ఇది ఈ బిగ్ బాస్ షో ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి. నిజంగా ఇదైతే కరెక్ట్ కానే కాదు. ఆ మాధురి గారు అలా మాట్లాడడం చాలా అతిగా మాట్లాడింది. ఓకే, 24 గంటలు ఒక దగ్గర ఉన్నా కానీ గేమ్స్ ఆడినప్పుడు గెలిచినప్పుడు వాళ్ళకు అగ్గేసుకుంటున్నారు అంతే తప్ప ఫ్యామిలీ కూడా చూస్తున్నారు అంత ఏం జరగదు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో. ఓకే, అలా చెప్పుడైతే కరెక్ట్ కానే కాదు మాధురి గారు. నిజంగా మాధురి గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను గొడవలు చాలా అయిపోయినాయి, ఎందుకు వచ్చింది అసలు హౌస్ లోకి అని చాలా డౌట్ఫుల్ ఉన్నది చాలా మంది. ఎందుకేనా నాకు తెలిసి ఈసారి మాధురి గారి దెబ్బ పడుతుంది, బయటికి పంపిస్తారు 100%. చూసాం మరి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తే ఉంటుందేమో, ఆడియన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్ చేయరు 100 to 100%. ఓకే, ఈ గొడవతో మాత్రం రీతు చౌదరి టాప్ 5కి వెళ్ళిపోతుంది, టాప్ 5లో ఉంటుంది అంతే ఈ గొడవ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఎదుటివారు తిడుతూ ఉంటే వాళ్ళు తిట్లు పడుతుంటే సింపతి గెయిన్ అవుతుంది, వాళ్ళు టాప్ 5కి వెళ్తారు. ఏమో గొడవ పెట్టుకోగానే ఈమె పైకి వెళ్ళిపోయింది అని అనుకుంటారు. అది 100% తప్పు. ఇక్కడ సింపతి గెయిన్ అవుతుంది. ఆమె తప్పు లేకుండా తిట్టినావు మళ్ళీ అర్థం చేసుకోవాలి కదా. ఓకే, రీతు అర్థం అవుతుంది, నీ నాటకాలు నీ డ్రామాలు అన్నీ అర్థం అవుతున్నాయి, నీ బాండ్స్. అప్పుడు మాదిరి అవునవును డ్రామాలు ఎవరు చేస్తారు నాటకాలు ఎవరు చేస్తారు అనేసి దగ్గరికి వచ్చి ఇట్లా మాట్లాడుకుంటారు.
మన ఇంటికాడ కొలాయిల దగ్గర, బిందెల కాడ కొట్లాడ దగ్గర, గల్లె పొంటి సేమ్ యాస్టీజ్ అలాంటి గొడవలే జరిగింది. అప్పుడు శ్రీజ మధ్యలో వస్తుంది. శ్రీజ మధ్యలో వచ్చి ఎక్కువ దగ్గర పోకు, బయటికి పోయినాక మన నెత్తి వల కొడుతుందేమో. అప్పుడు అంటది కదా, నెత్తి బండకేసి కొడతారు, ఆ డైలాగ్ పెడుతుంది. ఓకే రీతు, మీరు అన్ని అబద్ధాలు డ్రామాలు చేస్తున్నారు. మాధురుడి పవన్ చాలా మంచోడు, నీ వల్ల అతని గేమ్ ఖరాబ్ అయిపోతుంది, అతను మంచి కంటెంటర్ అయిపోడు, కెప్టెన్ అయిపోడు, నీ వల్ల అంత ఖరాబ్ అయిపోయింది అనేసి పవన్ చెప్తుంది. నిజానికి కూడా శ్రీజ దమ్ము వచ్చేసి దుమ్ము లేపడేసింది. స్పెషల్ గా ఈ వీడియో ఓవరాల్ గా శ్రీజ నామినేషన్ గురించే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. యాక్చువల్లీ మొత్తం ఎపిసోడ్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అంత లేదు. శ్రీజ దమ్ము దుమ్ము లేపడేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు సరే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు, రీతు అండ్ మాధురి, వీళ్ళిద్దరి గొడవ మధ్యలో ఎవరు ఫేరు ఎవరు అన్ఫేరు, ఎవరి వల్ల అంత రేస్ అయిపోయింది గేమ్, అసలు ఎందుకు అట్లా మాట్లాడుతుంది, మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.